It is a review of Matka. 2 hours 40 minutes రన్ టైమ్తో ప్రజెంట్ ఇప్పుడు థియేటర్స్లో తెలుగులో రిలీజ్ అయింది. మరి ఇంక ఈ మూవీ చూసాక వరుణ్ తేజ్కి హిట్ పడిందా లేదా ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. రీసెంట్గా రిలీజ్ అవుతున్న అన్ని మూవీస్ వరుణ్ తేజ్ గారు అన్ని ఫ్లాప్ అవుతూ వచ్చాయి. మరి ఈ మట్కా అనే మూవీ అయినా హిట్ అయిందా లేదా, వరుణ్ తేజ్ గారు కెరియర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే ఇంక ఈ రివ్యూ లాస్ట్ దాకా చూడాల్సిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో వలస కూలీ కింద వైజాగ్ అయితే వస్తాడు. అలా వచ్చాక విశాఖపట్నంలో మన హీరో ఎలా ఎదిగాడు, ఆ తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అని తెలుసుకోవాలంటే ఇంక ఈ మూవీ చూడాల్సిందే. నిజానికి ఒక మనిషి ఎదుగుతున్నాడంటే తనకి అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. కానీ ఈ మూవీలో ఒక మనిషి ఎలా ఎదుగుతున్నాడనేది చూపించడం మానేసి వాళ్ళకి కన్వీనియంట్గా స్ట్రైట్గానే వెళ్ళిపోతుంది మూవీ. అంతేగాని ఒక డెసిషన్ తీసుకున్నాడంటే ఆ డెసిషన్కి ముందు వెనకాల ఎంతో స్టోరీ బిల్డప్ అవుతూ నెక్స్ట్ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ పెంచుతూ ఉండాలి. కానీ ఈ మూవీలో ఏదో వాళ్ళేదో డెసిషన్ తీసుకున్నారు, వీడేదో చేస్తున్నట్టే ఉంటుంది, కానీ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ ఉండదు. హీరో యాక్టింగ్ అయితే అదిరిపోయింది మూవీలో. ఇది ఒక కంబ్యాక్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. జనరేషన్కి వేరియేషన్ చూపిస్తూ ఉంటారు. ఆ సీన్స్లో మంచి యంగ్గాను, ఓల్డ్ క్యారెక్టర్లో మంచి పవర్ఫుల్గాను ఇలా చాలా చూపించుకొస్తారు. కొన్ని డైలాగ్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయి. కొన్ని డైలాగ్స్ అయితే ఓవర్గా ఉంటాయి, అవి స్కిప్ చేసి మిగతా డైలాగ్స్ అన్నీ బాగానే ఉంటాయి. ఆ 90sలో జరిగే బ్యాక్గ్రౌండ్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ఆ మూవీలోకి మనల్ని తీసుకెళ్ళడానికి బాగా ట్రై చేస్తుంది. హీరో యాక్టింగ్ బాగుంది, మిగతా వాళ్ళ యాక్టింగ్ అంత డీసెంట్గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.